నమస్తే అండి, నేను డాక్టర్ స్ఫూర్తి రామనేని, కన్సల్టెంట్ టక్నేని విమెన్స్ హాస్పిటల్. ఇవాళ మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెలుసుకున్నాము. హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అన్నమాట. సో అందరూ భయపడుతున్నట్టు ఇదేమీ కొత్త వైరస్ కాదు. 2001లోనే ఇది ఐసోలేట్ అయింది. ఆల్రెడీ ఇండియాలో కూడా చాలా కేసులు ఉన్నాయన్నమాట. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ వస్తే మనకి ఉండే లక్షణాలు ఏంటి? రన్నింగ్ నోస్ ఉంటుంది, ఫీవర్, ర్యాష్, సోర్ థ్రోట్ కానీ, థ్రోట్ ఇరిటేషన్ కానీ ఉంటుంది. అలాగే కొంచెం సివియారిటీ కనుక ఎక్కువ అయితే ఆయాసం కానీ, వీజింగ్ కానీ రావచ్చు. సో ఈ వైరస్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇది అన్ని కామన్ ఫ్లూ లాగానే మనం ట్రీట్ చేయాలన్నమాట. జస్ట్ సింపుల్ పారాసెటమాల్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తోనే మనం దీన్ని ట్రీట్ చేసుకోవాలి. సో దీనికి స్పెసిఫిక్ గా ఈ వైరస్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. ఈ వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతుంది. అది కూడా ఎస్పెషలీ అండర్ 5 years అన్నమాట. అలాగే అడల్ట్స్ లో మోర్ దాన్ 65 years వాళ్ళకి ఈ వైరస్ అనేది ఎక్కువ చూస్తాం అనమాట. అడల్ట్స్ లో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అడల్ట్స్ అంటే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళలో, అంటే క్యాన్సర్ కానీ, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ కానీ, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, అలాగే చేతులు చాలా ఫ్రీక్వెంట్గా కడుక్కోవడం, ఎవరికైనా జలుబు, దగ్గు అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్లకుండా ఉంటే గనక ఈ వైరస్ అనేది మనకి రాకుండా ఉంటుంది.